హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలన్నా, ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. టాస్ వేసాక నేను ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మ్యాచ్ ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇది వన్డే సిరీస్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా జరిగిన వీళ్ళిద్దరి మధ్య వన్డే సిరీస్ చూస్తే కనుక పాకిస్తాన్ని పూర్తిగా డామినేట్ చేసింది న్యూజిలాండ్ పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్లో పాకిస్తాన్ని ఓడించిందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే కనుక న్యూజిలాండ్కి అప్పర్ హ్యాండ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ న్యూజిలాండ్కి విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్, ఇది అనాలిసిస్ మాత్రమే. ఫైనల్ విన్నర్ నేను టెలిగ్రామ్లో టాస్ వేసాక అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ మ్యాచెస్ కొన్ని పాకిస్తాన్లో జరుగుతున్నాయి, కొన్ని దుబాయ్లో జరుగుతున్నాయి. సో గ్రూప్ ఏ అబ్జర్వ్ చేస్తే ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్కి వెళ్తాయి. ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది ఐపీఎల్ కాదు, ఒక మ్యాచ్ పోతే ఇంకో మ్యాచ్లో విన్ అయ్యి సెమీఫైనల్కి వెళ్ళడానికి. సో ఇందులో జస్ట్ ప్రతి టీంకి 3 మ్యాచెస్ మాత్రం ఉంటాయి. 3 మ్యాచెస్లో ఎవరు ఎక్కువ విన్ అయితే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ కేస్ 1 మ్యాచ్ లాస్ అయితే సెమీఫైనల్ అవకాశాలు కోల్పోతారు. ఇంకా గ్రూప్ బి చూసుకుంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో మీరు ఛాంపియన్స్ ట్రోఫీస్ మ్యాచెస్ ఆడినప్పుడు ఎక్కువ నాన్ ఫేవరెట్ టీమ్స్ మీద ఎక్కువ పిక్ చేయకండి. ఎందుకంటే ఫేవరెట్ టీమ్స్కి ఎక్కువ వినే ఛాన్స్ ఉంటుంది. రేట్ ఉంది కదా అని చెప్పి నాన్ ఫేవరెట్ మీద పిక్ చేస్తే మీ అమౌంట్ పోతుంది. సో గుర్తుపెట్టుకోండి, రేటు మన టీంకి వచ్చినప్పుడు వేసుకున్నా పర్లేదు. కాకపోతే నాన్ ఫేవరెట్ ఓడిపోతుందని తెలిసినా కూడా మీరు పిక్ చేయకండి. అలాగే లాస్ట్ గెట్ బుక్ సెట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడితే రెండు టీము బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీమ్ స్ట్రాంగ్ ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది ఈ మ్యాచ్ కరాచీ. ఈ కరాచీ పిచ్ అనేది పూర్తిగా బ్యాటింగ్ పిచ్, స్పిన్నర్స్కి కొంచెం అనుకూలిస్తుంది. సో ఈ మ్యాచ్ పాకిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా సిరీస్ కూడా ఓడిపోయి వస్తున్నారు కాబట్టి వాళ్ళు రివెంజ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసుకుంటే కనుక 50-50 ఛాన్స్ ఉంది. కాకపోతే న్యూజిలాండ్ కొంచెం ఎడ్జ్ ఉంది, ఎందుకంటే రీసెంట్గా సిరీస్లో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారు కాబట్టి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.